లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అసలు తెలంగాణ రాష్ట్ర అప్పులెంత? బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో చేసిందేంటి? ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో చేసిన అప్పులెంత? ఇప్పుడు దీని చుట్టూ డిబేట్ పెరుగుతోంది. మరి కాంగ్రెస్ అన్నట్లుగా 7 లక్షల కోట్ల అప్పు నిజమా? కాదు. ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం 3,89,000 కోట్లు మాత్రమే ఉందా? అంటే ఇందులో సామాన్యులకు కూడా అర్థమయ్యే విషయాలు డీకోడ్ చేద్దాం. ఆర్బీఐ రిపోర్ట్ను అడ్డం పెట్టుకుని గులాబీ బ్యాచ్ ఎలా డీల్ చేస్తోందో చూస్తే అందరి మతిపోవడం ఖాయం. నువ్వు చేసిన అప్పెంత, మేం చేసిందెంత తేల్చుకుందామా? ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఈ అప్పుల రాజకీయం చుట్టూ పెద్ద డిబేటే నడుస్తుంది. ఓవైపు కేసీఆర్ సర్కార్ 7 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టి దిగిపోయిందని రేవంత్ ప్రభుత్వం రోజు విరుచుకుపడుతోంది. అయితే అంతా తూచ్, మేము అంత అప్పు ఎక్కడ చేశాం? సంపద సృష్టించాం, దగ్గరుండి అందరి జీవన ప్రమాణాలు పెంచాం, కావాలంటే ఆర్బీఐ రిపోర్ట్ చూసుకోండి అంటూ గులాబీ బ్యాచ్ ఒకటే ఊతరగొడుతోంది. ఓవైపు అప్పుల లెక్కలు క్లియర్ గా ఉన్న ఆర్బీఐ రిపోర్ట్ అంటూ హడావిడి చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. మరి నిజమేంటి, అబద్ధమేంటి తేల్చేద్దాం. హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2023-24లో ఆర్బీఐ ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఇచ్చిందో చెప్పింది. తెలంగాణ ఏర్పడే నాటికి సమైక్య రాష్ట్రంలో ఉన్న అప్పుల వాటా కింద 72,000 కోట్ల రుణభారం వచ్చింది. 2023 నాటికి మొత్తం అప్పు 3.89 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్బీఐ వెల్లడించింది. సో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ రిలీజ్ చేసిన ఈ లెక్కలను పట్టుకుని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ ఒకటే పరేషాన్ అవుతున్నారు. మాటిమాటికి 7 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లారని, బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని, అందుకే ఆర్థిక మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నామన్నారు. వెరీ గుడ్. రిజర్వ్ బ్యాంక్ చెప్పిందేంటి, మీరు ఎంచుకున్న తాళమేంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. ఆర్బీఐ కేవలం స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ గా తీసుకున్న అప్పుల లెక్కల్ని వెల్లడిస్తుంది. అంటే ప్రత్యక్షంగా తీసుకున్న లోన్ల గురించే. మరి పరోక్షంగా తీసుకున్న వాటి సంగతి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వమే స్పెషల్ పర్పస్ వెహికల్ సృష్టించి, కార్పొరేషన్లను సృష్టించి, వాటికి బ్యాంకు గ్యారంటీలను దగ్గరుండి ఇచ్చి, వాళ్ళు కట్టకపోతే ప్రభుత్వమే కడుతుందని సంతకాలు పెట్టి తీసుకున్న బాకీలు ఎవరి ఖాతాలోకి వెళ్తాయి? టెక్నికల్ గా డైరెక్ట్ గా ఈ అప్పులు తాము తీసుకోలేదని, తప్పించుకుంటే కుదిరే పనేనా అసలు? ఏ రూపంలో అయితే ఏంటి, ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి అప్పులు తీసుకున్నది అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ఎందుకంత భయపడుతున్నారు ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో ఆర్థికంగా జరిగిన దారుణాలు చూస్తే ఎకనామిస్టులు కూడా నోరెళ్లబెట్టే పరిస్థితి. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందైతే కేసీఆర్ ప్రభుత్వం ఖజానాతో ఓ ఆట ఆడేసింది. మళ్లీ అధికారంలోకి రాము అని తాము చేసుకున్న సర్వేల ద్వారా సమాచారం అందిందో మరేంటో గాని ప్రభుత్వ ఖజానాను మొత్తం పీల్చి పిప్పి చేశారు. చెప్పాలంటే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి కాలు చేతు ఆడకుండా చేశారు. అది ఎలాగో ఓసారి బ్రీఫ్ గా చూడండి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ను ఏకంగా 30 ఏళ్ల పాటు లీజుకిచ్చేశారు. ఆ డబ్బుల్ని ముందే గుంజేశారు. ఓట్లు పడబోవని చెప్పి రుణమాఫీ కోసం వాటిని హడావిడిగా వాడేశారు. అటు వైన్స్ టెండర్ల టైం కంటే ముందే వేసేసి ఆ డబ్బులు లాగేశారు. కొత్త అప్పులు పుట్టనివ్వలేదు. సిటీలో ఉన్న కాస్ట్లీ ప్రభుత్వ భూముల్ని అమ్మేసి సొమ్ము చేశారు. యూపీతో పోటీపడి అప్పులు చేశారు. సివిల్ సప్లైస్, విద్యుత్ సంస్థలను నిండా ముంచేశారు. ఎలక్షన్లకు ముందు 12 నెలల కాలంలో తీసుకోవాల్సిన అప్పులను 8 నెలల్లోనే తీసుకుని బీఆర్ఎస్ ఎంత పెద్ద తప్పు చేసిందన్న విషయాలను ప్రజల ముందు పెడుతోంది హస్తం పార్టీ. నిజానికి 7 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లారని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ను అంటోంది. కానీ అన్ని తవ్వితే అంతకంటే ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే సర్కార్ అప్పులు, కార్పొరేషన్ అప్పులు, కాంట్రాక్టర్లు, ఉద్యోగులకు, వివిధ సంస్థలకు పెట్టిన పెండింగ్ బిల్స్ ఇవన్నీ కలిపితే 7 లక్షల కోట్లు దాటిపోతాయి. మరి వీటికి సమాధానం ఇచ్చేదెవరు? ఒక ఆర్బీఐ రిపోర్ట్ ను పట్టుకుని ఇంత హంగామా చేస్తున్న గులాబీ లీడర్లు కార్పొరేషన్ అప్పులతో సంబంధం లేదు, పెండింగ్ బిల్స్ తో సంబంధం లేదు అని చెబితే నమ్మడానికి తెలంగాణ ప్రజలు రెడీగా లేరు. మరి కేసీఆర్ హయాంలో చేసిన ఈ వ్యవహారాలకు అసలు కిస్తీలు కట్టేదెవరు? బీఆర్ఎస్ తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తుందన్నది నిజం. ఓవైపు ఇంత బడనున్నా గత ప్రభుత్వం అన్ని ఆదాయ వనరులను ముందే లాగేసి పెట్టినా గ్యారంటీల అమలు,
రుణమాఫీ విషయంలో పెద్దగా అప్పుల జోలికి వెళ్లకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయింది. ఇవన్నీ అధికారిక లెక్కలు చెబుతున్న విషయమే. ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్, హాస్పిటల్స్, మిడ్ డే మీల్స్, ఉద్యోగుల జీతాలు ఇలాంటి వాటన్నిటిలో గులాబీ బాబు అప్పుగా పెట్టిన డబ్బును ఎవరు కట్టాలి? 2014 నాటికి ఇవేమీ లేవు. కేసీఆర్ దిగిపోయే నాటికి బండను నెత్తిపై పెట్టి వెళ్లారు. అది మ్యాటర్. వీళ్ళు ఇరిగేషన్లో, R&Bలో, పంచాయతీరాజ్లో, గ్రామ పంచాయతీల్లో, హాస్పిటల్స్లో, మిడ్ డే మీల్స్, లేకపోతే ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన PFలు జీతాలు ఇవ్వకుండా, వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వకుండా వాటన్నిటినీ అప్పుగా పెట్టిపోయారు. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది అప్పు. ఆ అప్పు ఒక 40,000 కోట్లు పెట్టిపోయారు. అంటే మనకి 2014కి ఏం లేవు అసలు. దాన్ని ఒక 40,000 కోట్లకి 40,154 కోట్లకి పెట్టిల్లారు. సో ఈ మొత్తం కలిపి 7,11,911 కోట్లు ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి, కార్పొరేషన్లకి, లేకపోతే ఉద్యోగస్తులకి, కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పులు. మేమేం అప్పులు చేయలేదు, మాకేం తెలియదు అంటే ఇప్పుడు కుదురుతుందా? RBI చిన్న అమౌంట్ చెప్పిందని తప్పించుకుంటే SPVలు, కార్పొరేషన్లు పెట్టించి, సంతకాలు పెట్టించి, ప్రభుత్వ గ్యారంటీలు, షూరిటీలు ఇప్పించి తెప్పించిన బాకీలకు మిత్తిలు కట్టేదెవరు? దాంతో మాకు సంబంధం లేదు అంటే వినడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారా? ఇది నమ్మే మాటేనా? సరే, కాసేపు రిజర్వ్ బ్యాంక్ చెప్పిన అప్పే ఫైనల్ అనుకుందాం. 3,89,000 కోట్లే ఉంది అనుకుందాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కడుతున్న మిత్తిల లెక్క చూసినా అసలు అప్పు ఎంతుందో ఈజీగా తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం కడుతున్న వడ్డీలు కేవలం 3,89,000 కోట్లకే కాదు, గ్యారంటీలు, షూరిటీలు ఇచ్చి తెప్పించిన వాటికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కట్టాల్సిందే కదా. మరి వీటికి జవాబిచ్చేదెవరు? మరి ఇంత చేసి తెచ్చిన అప్పులతో గత 10 ఏళ్లు ఏదైనా చేశారా అంటే అది లేదు. కాళేశ్వరం కూలింది, కార్పొరేషన్ల అప్పులు ఊబిలో ఉన్నాయి. ప్రభుత్వ ఖజానా అంటే ప్లే గ్రౌండ్ కాదు. ఎవరికి ఇష్టం వచ్చిన ఆట ఆడదామంటే మన జేబులో నుంచి కట్టేదుండదు. ఎంతైనా అప్పులు తెద్దాం, వడ్డీ ఎంతైనా పర్వాలేదనుకుంటే కుదురుతుందా? ఇది ప్రజలు నమ్మకంతో అప్పగించిన బాధ్యత. ప్రతి రూపాయికి ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆర్థిక క్రమశిక్షణ అన్న మాటే మర్చిపోయింది గత కేసీఆర్ సర్కార్. ఎడాపెడా అప్పులు తేవడం, మిత్తి ఎంత ఉందో కూడా చూసుకోకపోవడం, ఇదే జరిగింది. సాధారణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా FRMB పరిధికి లోబడి బాకీలు తెచ్చుకోవాలి. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అన్నది ఒకటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా గీత గీసి పెడుతుంది. కానీ ఏం లాభం? గత BRS సర్కార్ ఈ గీతను ఎప్పుడో దాటేసింది, కాకపోతే పరోక్షంగా. రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా దొరికిన కాడ అప్పులు చేసేసి చేతులు ఎత్తేయకుండా FRMB లిమిట్ పెట్టింది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని బట్టి అప్పులు తెచ్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ప్రజల డబ్బుకు జవాబుదారీతనం తీసుకొచ్చేలా దీన్ని తెచ్చింది. అయితే కేసీఆర్ సర్కార్ ఈ FRMB లిమిట్ ను నమ్ముకుంటే కుదరని పని అని చెప్పి కార్పొరేషన్ల ద్వారా రుణాలు సేకరించింది. అటు కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల కోసం స్పెషల్ పర్పస్ వెహికల్స్ అంటే SPVలను క్రియేట్ చేయించింది. వాటికి రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీలిచ్చి బ్యాంకుల దగ్గర లోన్లు తెచ్చుకునేలా చేసింది. ఇవి ఒకటి కాదు, రెండు కాదు. ఆర్థిక మంత్రి చెబుతున్న దాని ప్రకారం 95,000 కోట్ల పైమాటే. అవి కార్పొరేషన్లే కట్టవు, ఫైనల్ గా ప్రభుత్వమే కట్టాలి. మరి వీటికి జవాబిచ్చేదెవరు? FRBM లోన్స్ అంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు. ఉదాహరణకి 2014లో కేవలం 72,658 కోట్లు మాత్రమే ఉంటే 2024 అంటే 31/3/2024 కల్లా 3,89,673 కోట్లు నేరుగా కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ప్రభుత్వమే నేరుగా తీసుకున్నట్టుంటాం. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో కొన్ని కార్పొరేట్లు పెట్టి, అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లాగా సృష్టించి వాటి ద్వారా కూడా అప్పులు తీసుకున్నారు. వాటికి కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి తీసుకుంటుంది.
వాటిలో ఉదాహరణకి కాళేశ్వరం కార్పొరేషన్ లేకపోతే ఇంకొక కార్పొరేషన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, లేకపోతే పాలమూరు రంగారెడ్డి కార్పొరేషన్, ఇట్లా అంటే మిషన్ భగీరథ కార్పొరేషన్, ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులే, ప్రభుత్వమే కట్టారు. ఇప్పుడు మనమే కడుతున్నాం, ప్రభుత్వమే కడుతుంది కూడా. ఆ విధంగా గవర్నమెంట్ గ్యారంటీస్ లోన్స్ ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్స్ పెట్టి తీసుకున్నటువంటి కార్పొరేషన్స్ పెట్టి తీసుకున్న అప్పులు కేవలం 5,893 కోట్లు 2014 రాష్ట్ర విభజన జరిగేటప్పటికి ఉంటే అవి 95,462 కోట్లు తీసుకొచ్చాం. మేం చేసినవి అప్పుడు 3,89,000 కోట్లే అని అరిగిపోయిన టేప్ మాదిరి ఎన్నిసార్లు వినిపించినా మిగతా లెక్కలకు జవాబులు చెప్పక తప్పదంటున్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల కోసం ఆయా కార్పొరేషన్ల పేరు మీద ప్రభుత్వం గ్యారంటీగా ఉండి తీసుకున్న వివరాలు వెల్లడించలేదని కాగ్ పలుమార్లు తన వార్షిక రిపోర్టులో చెబుతూనే వస్తోంది. అంటే దీని అర్థమేంటి? ప్రభుత్వం ఈ అప్పులపై గప్చుప్గా ఉన్నా అడిగే సంస్థలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గతంలో 90,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. గతేడాది నాటికి ఈ అప్పు అవుట్ స్టాండింగ్ అమౌంట్ 74,590 కోట్లుగా ఉంది. ఆంధ్ర బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బరోడా బ్యాంక్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా తీసుకుంది గత కేసీఆర్ సర్కార్. వీటిని 2035 ఆగస్టు కల్లా వడ్డీతో సహా అసలు చెల్లించాల్సి ఉంది. లిఫ్టుల వినియోగానికైనా విద్యుత్ బిల్లుల చెల్లింపు కూడా దాదాపు 9,200 కోట్లు డిస్కంలకు బకాయి పడింది రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరం అప్పులను 9.69% వడ్డీ రేటుతో తెచ్చారు. ఇదొక్కటే కాదు, ఇతర కార్పొరేషన్లు, ఎస్వీపీల ద్వారా తీసుకున్న లోన్లన్నీ అధిక మిత్తిలకు తెచ్చినవే. ఇలా ఎందుకు చేశారన్న ప్రశ్నలకు జవాబు లేదు. కనీసం తక్కువ వడ్డీ ఎక్కడ వస్తుందో కూడా కనుక్కోలేదు. ఎక్కువ లోనిస్తే చాలు, వడ్డీ ఎంత ఉందో కూడా చూసుకోలేదు. పోయేది మన జేబులో సొమ్ము కాదనుకున్నారా అన్న ప్రశ్నలకు జవాబుందా? పైగా కాళేశ్వరానికి పెట్టిన డబ్బులు రైతులు పంటలు పండించడం ద్వారా తిరిగి ఎప్పుడూ వచ్చేశాయని దిక్కుమాలిన లాజిక్ ఒకటి వినిపించి వదిలేశారు. ఇంత అన్యాయమా అన్నది కాంగ్రెస్ నేతల ప్రశ్న. ఈ బాకీలన్నీ తీర్చేదెవరు? ఇవి మీ ఖాతాలో రావా అని అడుగుతోంది కాంగ్రెస్. పోనీ కాళేశ్వరానికి ఇంత ఖర్చు చేసి కడితే దక్కిందేంటి? మేడిగడ్డ కుంగింది, అన్నారం సుందిళ్లలో బుంగలు పడ్డాయి. ఎన్డీఎస్ఏ ఆదేశాలతో అన్ని గేట్లు కుల్లా పెట్టారు. అయినా సరే రైతులు రికార్డు స్థాయిలో ధాన్యం పండించారు. మరి తెచ్చిన అప్పులు, వాటి వడ్డీల భారాన్ని జనంపై ఎందుకు రుద్దినట్లు? మిషన్ భగీరథకు ఖర్చు చేసిన దాంట్లో దాదాపు 90% రుణం రూపంలో తీసుకున్నదే. గతేడాది డిసెంబర్ నాటికి 20,200 కోట్లు అవుట్ స్టాండింగ్ లోన్ అలాగే ఉంది. తెలంగాణ వాటర్ రీసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవుట్ స్టాండింగ్ లోన్ 14,060 కోట్లు అలాగే ఉంది. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లోన్ 6,470 కోట్లుంది. తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లోన్ 2,951 కోట్లుగా ఉంది. ఇవన్నీ అధిక వడ్డీలకు తెచ్చిన లోన్లే. ఇక బిల్లులు చెల్లించాల్సిన వాటిలో తమవారు అనుకున్న కాంట్రాక్టర్లకే క్లియర్ చేశారు. చాలా మందికి అలాగే పెండింగ్ లో పెట్టి వెళ్లారు. ఇప్పుడు వారికి బిల్లులు క్లియర్ చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తెచ్చిన అప్పులతో రోడ్లు వేశామని, రిజర్వాయర్లు పూర్తి చేశామని, ఎఫ్ఆర్ఎంబి పరిధికి లోబడి తెచ్చామని, విద్యుత్ సరఫరా మెరుగుపరిచామని, సంపద సృష్టించామని, రైతుల ఆదాయం పెంచామని, సౌకర్యాలు కల్పించామని, సంక్షేమం అందించామని చెప్పుకుంటున్న గులాబీ లీడర్లు ఇదంతా కేవలం 3,89,000 కోట్ల అప్పుతోనే చేశామని గుండెలపై చేయి వేసుకుని చెప్పగలరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కానే కాదు. ఎందుకంటే కాళేశ్వరం కోసం తెచ్చిన అప్పు ఇందులో లేదు, మిషన్ భగీరథ అప్పు ఇందులో లేదు, ఇంకెన్నో ఇందులో లేవు. కానీ రిజల్ట్ మాత్రం కావాలి. ఇదేనా రాజకీయమని అడుగుతున్నారు హస్తం పార్టీ నేతలు. ఏదేదో మార్చేశామని గులాబీ నేతలు చేసుకుంటున్న ప్రచారం చూస్తే ఏది మారలేదని అర్థమవుతోంది. ఫైనల్ గా కేసీఆర్ మోపిన అప్పుల కుప్ప కొత్త ప్రభుత్వంపై కాదు, సగటు జనంపైనే. ఇదే నిజం. For more videos like this, subscribe Big TV channel.